సరే, అకౌంటెంట్ ఏ తప్పులు చేస్తే ప్రాబ్లంలో పడతారు, ఏ తప్పులు అంటే చేయకుండా? ఇంతకుముందు చెప్పినట్టుగా అకౌంట్ అనేది ఫౌండేషన్ కాబట్టి ఫౌండేషన్ వేయకుండా బిల్డింగ్ ఆగదు. ఏదైనా సరే ఫౌండేషన్ వీక్ ఉంటే బిల్డింగ్ ఆగదు. ఏదైనా మెషినరీ కూడా అయితే బాడీ వీక్ ఉందనుకోండి, ఫ్యూయల్ ఎంత మంచిగా ఉన్నా, డ్రైవర్ ఎంత మంచిగా ఉన్నా వీక్ అయిపోతుంది. ఈవెన్ కార్ అయినా కానీ ఏదైనా కానీ యూ టేక్ ఎనీథింగ్. అంటే ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫౌండేషన్ ఇస్ అకౌంటింగ్. అకౌంట్ స్ట్రాంగ్ ఉంటేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది. ఒకవేళ తప్పు ఉందనుకోండి, తప్పు నిర్ణయాలు అవుతాయి, తప్పుడు అనుభవాలు వస్తాయి, లాంగ్ రన్ లోపల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా కాబట్టి మాకు ఎప్పుడు కూడా చాలామందికి నచ్చని వ్యక్తి అకౌంటెంట్. చాలామందికి నచ్చదు ఆ వ్యక్తి, కానీ ఆయన లేకపోతే నడవదు. వ్యాపారం కానీ జీవితం కానీ ఆయన లేకపోతే నడవదు. అంటే ఎందుకు నచ్చదు అకౌంటెంట్ అంటే, సార్ డబ్బులు ఇస్తే ఎందుకు ఇచ్చారని అడుగుతాడు, దాని సాక్ష్యం ఏదని అడుగుతాడు, ఎప్పుడు ఇచ్చింది అని అడుగుతాడు, ఎవరికి ఇచ్చారని అడుగుతారు. కాబట్టి కోపం వస్తుంది ఎవరికైనా. కానీ అది లేకపోతే మనకు డిసిప్లిన్ ఉండదు. అకౌంటెంట్ మీన్స్ డిసిప్లిన్ అంతే. అది ఉంటేనే కానీ మనకు మంచి నిర్ణయాలు కానీ కరెక్ట్గా అమలు చేయడం కానీ ప్లానింగ్ చేయడం. చాలామంది బాగుపడ్డ వాళ్ళు, ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళు చాలామంది కూడా అకౌంట్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బయటకు చెప్పారనుకోండి, అయినా కానీ వాళ్ళు డైరీలు రాసుకోవడం ఇది చేసుకుని చేస్తుంటారు. డిసిప్లిన్ ఉంటుంది. అప్పు ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, మనం వ్యాపారం ఎలా చేయాలని ఒక డిసిప్లిన్ ఉంటుంది. దాన్ని ఫౌండేషన్ అంటే అకౌంటింగ్ బేసిస్ మీదే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, అమలు పరచడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా సాఫ్ట్వేర్స్ వచ్చి ఉంటాయి కదా సార్ అకౌంటింగ్. సో మీరు చూస్తే ఇప్పటికి ఎంత తేడా ఉందండి? అప్పుడు చాలామంది అకౌంట్ 10th బుక్లో రాసుకునే వాళ్ళు, అకౌంటెంట్ మాట్లాడి బుక్లో రాయించేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు ఎంట్రీ చేసేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు వచ్చినాయంటి, ఇచ్చినాయంటి, బ్యాంకులు ఇచ్చినాయంటి, ఇవన్నీ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్లు వస్తాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కష్టమయ్యేది. మధ్యలో గ్యాప్ ఉండాలి, ఆ గ్యాప్ ఉందో లేదో తెలియదు, గ్యాప్ సరిపోదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఉన్న సాఫ్ట్వేర్లు ఎనీ టైం ఎప్పుడైనా ఎంట్రీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లు ఏది ఎంట్రీ చేసినా కానీ, ఎక్కడైతే ఎడిషన్ చేస్తామో డిలీట్ చేసినా కానీ, ఇన్సర్ట్ చేసినా కానీ ఆ రికార్డు ఉంటుంది, ట్రాక్ రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్తో వీళ్ళు కొత్తగా చేశారా, నేచురల్ సీక్వెన్స్గా జరిగింది అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాను, నేను పేమెంట్ చేయమని చెప్తాను, చేసినా అని చెప్తాడు. చేసినట్లయితే తీసుకున్నట్లయితే తీసుకోలే అంటాడు ఒక అతను, ఇక్కడ ఇచ్చినా అని చెప్తాడు అతను. తర్వాత ఆయనకి ఇచ్చేసి ఆయన ఎంట్రీ చేసిన అనుకోండి, పలానా డేట్ని ఆ డేట్ కాకుండా ఇంకో డేట్ ఎంట్రీ చేశాడు, ఇన్సర్ట్ చేశాడు అనేది వస్తాయన్నమాట సాఫ్ట్వేర్లో. దానివల్ల దొరికిపోతాయి అన్నమాట. కాబట్టి సాఫ్ట్వేర్ అని ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కాబట్టి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అందరూ ఉపయోగించుకోవాలి. పెద్ద కాస్ట్లీ కూడా కాదు సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మీరు కొనుక్కోండి, వాడుకుంటే అందరికి ఉపయోగపడతాయి. ప్రతి వ్యక్తికి ఉండాల్సిన అవసరం అయితే అకౌంట్స్. అవసరం లేనుకునే కాదు, అవసరం లేకున్నా కానీ నచ్చకపోయినా కానీ చేయాలి, తప్పదు. అది ఇప్పుడు చాలామంది ఐటీ ఫైలింగ్ అప్పుడు సార్ నెల ముందు కూర్చుంటారు అకౌంట్స్ అన్నది. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సలహా? నెల ముందు ఇప్పుడు ఇచ్చిన సాఫ్ట్వేర్ ప్రకారం నెల ముందు ఏ రోజుకి ఆ రోజు చేసుకోండి. కనీసం వారానికి ఒకసారన్నా కానీ ఈ వారంలో జరిగింది ఏంటి, వచ్చింది ఏంటి, ఇచ్చింది ఏంటి, కొత్త తయారు చేసుకుంటే అది నేను చెప్పాను కదా ఇంతకుముందు. 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తే ఎప్పుడో ఏప్రిల్లో చేసింది మనకి జ్ఞాపకం ఉండకపోవచ్చు, మేలో చేసింది జ్ఞాపకం ఉండకపోవచ్చు, ట్రాన్సాక్షన్ ఇచ్చింది కానీ తీసుకున్నది కానీ. అదే ఎప్పటికప్పుడు వారం 10 రోజులకు ఒకసారి చేసింది ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, మనకి లేటెస్ట్ కూడా జ్ఞాపకం ఉంటుంది. సపోజ్ మన బ్యాంక్లో క్రెడిట్ వచ్చింది, ఎవరితో తెలియదు, మనం ఎవరి పేరు మేము రాసుకుంటాం, ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఎవరికో ఇస్తాం, చెక్ ఇచ్చినట్టు ఉంటుంది, మన పేరు ఉంటుంది, కానీ దేనికోసం ఇచ్చిన తెలియదు, మనకు జ్ఞాపకం ఉండదు. కాబట్టి మనం అకౌంట్ ఎంట్రీ ఎప్పుడప్పుడు వారంకో 10 రోజులకు ఒకసారి ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది ఎందుకోసం ఇచ్చామనేది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే, దీంతో పాటుగా మనము ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఒక రిసిప్ట్, ఆ పేరు రాసుకోవడం, బిజినెస్ ఉంటే రిసిప్ట్ ఇవ్వడం, నా పేమెంట్ ఎవరికి ఇస్తే వచ్చారు మీ సంతకం, ఆయన సంతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది పార్ట్ ఆఫ్ అకౌంట్. అది కూడా ఎవిడెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎవిడెన్స్ లేకుండా అకౌంట్ ఎంట్రీ కాదు. ఆయన చెప్పాడు కదా అంటే అకౌంట్ ఎంట్రీ కాదు. ఆయన ఫోన్ చేసి చెప్పిండు రాయమని చెప్పారంటే ఎంట్రీ కాదు. అది సాక్ష్యం తీసుకుంటేనే ఎంట్రీ అవుతుంది, అకౌంట్ అవుతుంది, లేకపోతే కాదు. అది అంటే ఎవరైనా డబ్బులు మనకి ఇచ్చాను అని చెప్తే ఇచ్చినట్టు రాసుకోని చెప్పారంటే అది అకౌంటెంట్ కాదు. ఆయనకు బ్యాంక్ స్లిప్ అన్న పోవాలి, లేకపోతే క్యాష్ అన్న పోవాలి, పోతే అప్పుడు ఎంట్రీ చేయాలి. అంటే ఆయన రిసిప్ట్ ఇస్తే తప్ప ఎంట్రీ కాదన్నమాట. ఈ విధంగా చేయాలి. డిసిప్లిన్ ఆ విధంగా. పేమెంట్ కూడా నేను పలానాకి ఇచ్చాను అని చెప్పినట్టే కాదు, ఆయన దగ్గర నుంచి అకౌంట్ తీసుకుంటే దేనికోసం ఇచ్చావు అనే రిసిప్ట్ తీసుకుంటేనే అది అకౌంట్ అవుతుంది. అంటే అకౌంట్స్ చేయడానికి ముందు ఎవిడెన్స్ నుంచి అకౌంట్స్ వస్తాయి, అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం
మనం సేల్స్ ఎంత, పర్చేస్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, దేనికోసం ఎంత పెట్టాము, ఎప్పుడెప్పుడు పెట్టాము, దాంతో తెలుస్తుంది. ఇంకేం చేయాలో భవిష్యత్తు తెలుస్తుంది. సార్ ఇప్పుడు వచ్చే యంగ్ సార్ ఈ అకౌంట్ సైడ్ రాకుండా అంత బీటెక్ అదంతా పోతున్నారు, అంటే వాళ్ళకి ఇచ్చే మీరు సూచన? ఈ ఎటైనా పోనీ డబ్బులున్నంత కాలం అకౌంట్ ఉంటుంది. మీరు డబ్బు వాడుతున్నప్పుడు అకౌంట్ ఉండాలి. నేను చేయను అనుకుంటే ఎవరేం చేయలేదు. నాకు అవసరం లేదు అనుకుంటే చేయకు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు తెలుసుకో, 10 సంవత్సరాలు తెలుసుకున్నాను అనుకో, అప్పుడు తెలిస్తే ఎందుకు వేస్తామనేది. చాలామంది దేనికో ఖర్చు పెడుతుంటారు, క్రెడిట్ కార్డు వాడుతుంటారు, ఈ లోన్ తీసుకుంటారు, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారు, గోల్డ్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ పెడుతుంటారు. దేనికోసం పెట్టినా తెలియనప్పుడు మీకు ఎట్లా తెలిసి చెప్పండి. అది ఒక తప్పు దిద్దుకుంటే మనం ఏం తప్పు చేసి తెలియాలి కదా. మనకి ఎప్పుడు చేసాం తెలియాలి. ఎప్పటికప్పుడు తెలిస్తే మన భారం కోసం 10 రోజుల కోసం మనకు తెలుస్తుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కొరకే. మనం ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకుంటాము, అవసరమైతే ఇన్పేషెంట్ ఉంటాము, ఇంజక్షన్ తీసుకుంటాము. ఇది కూడా ఎకనామిక్ డిసిప్లిన్ కూడా అంతే, మన కోసమే. కాబట్టి మన భవిష్యత్తు కొరకు మనం బాగుంటాయని కోరుకుంటాం. కాబట్టి తప్పకుండా కానీ దాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉంటుంది. మన కొరకే, సెల్ఫ్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్.